అమరావతి రీస్టార్ట్ పేరిట రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం రేపు జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైపోయింది. రేపు మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. వాయుసేన హెలికాప్టర్లో సచివాలయం దగ్గర హెలిప్యాడ్కు వెళ్తారు. మోదీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. 3:20 ర్యాలీగా బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు. 3:30 నుంచి 4:45 వరకు అమరావతి పనులు పునఃప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరించనున్నారు మోదీ. బహిరంగ సభ వేదికపై ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహా 14 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 49,000 కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రధాని ప్రారంభించనున్నారు. 8,000 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే, రైల్వే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అలాగే నాగాయలంక మిసైల్ టెస్ట్ రేంజ్ కు శంకుస్థాపన చేస్తారు. బహిరంగ సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. సభకు వచ్చే వారి కోసం 3,400 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 6,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, చెప్పండి, రేపు జరగబోయే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మీ దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్ ఏంటి? స్వామి, అమరావతి పునర్నిర్మాణం రీస్టార్ట్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి తిరిగి గతంలో ఎక్కడ నిలిచిపోయిన పనులు అక్కడి నుంచే తిరిగి ప్రారంభించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా రేపు మధ్యాహ్నం 2:55 విజయవాడ ఎయిర్పోర్టుకు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్లో సెక్రటేరియట్ ముందున్నటువంటి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 3:20 రోడ్డు మార్గం ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 3:45 నుంచి తరువాత 3:30 నుంచి అదేవిధంగా 4:45 వరకు, అంటే గంట పావు దాదాపు వేదిక మీదే ఉంటారు. అక్కడ పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం 49,040 కోట్ల రూపాయలకు సంబంధించి రాజధాని పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేయబోతున్నారు. అదే సమయంలో మరో 8,000 కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రధాని వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు భద్రత దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా. అదే సమయంలో హోంమంత్రి ఇప్పటికే ప్రకటించారు, దాదాపు 6,000 మందితో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి, 6,000 మంది పోలీసులతో రక్షణ కల్పిస్తామని చెప్పి అమరావతి ఈ సభకు కానీ లేదా వస్తున్న వారికి కానీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరోవైపు 3,400 బస్సుల్లో వివిధ చుట్టుపక్కల జిల్లాల నుంచి కావచ్చు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రజలు ఈ కార్యక్రమానికి తరలిరాబోతున్నారు. దాదాపు 5 లక్షల మంది వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి తాగునీరు, ఆహారం వంటి సదుపాయాలను కూడా పౌర సరఫరాల శాఖ పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వచ్చే అమరావతి ప్రాంగణంలో అమరావతి సచివాలయం వెనుక ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి వచ్చే వేదిక వద్దకు మొత్తం 8 రహదారులను ఇప్పటికే గుర్తించారు. వాటికి సంబంధించిన ఎక్కడా గుంతలు లేకుండా, అదేవిధంగా అవసరమైతే కొత్తగా రహదారులను అక్కడ నిర్మించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 11 పార్కింగ్ ప్లేసెస్ను కూడా ఎక్కడైతే ఈ సభా ప్రాంగణం జరుగుతుందో ఆ చుట్టుపక్కల కూడా ఏర్పాటు చేశారు. ఎటు నుంచి వచ్చేవాళ్ళు ఎటు వెళ్ళాలనే దాని మీద కూడా అటు పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేసి వారికి ఎవరైతే వస్తున్నారో వివిధ ప్రాంతాల నుంచి వారి బస్సుల్లోనే అందిస్తుందని తెలుస్తోంది. మరోవైపు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంకు ప్రధాని రావడం, గతంలో 2015 సెప్టెంబర్ 22న ఇదే అమరావతికి శంకుస్థాపన చేశాక తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం ఎక్కడ ఆగిపోయిన పనులు అక్కడి నుంచే తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని రానుండడంతో ఇటు రాజధాని అమరావతి ప్రాంత ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అటు పోలవరం కావచ్చు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, ఇటు అమరావతికి కూడా ఇతోధికంగా కేంద్రం నుంచి సాయం అందుతోంది. రేపు జరిగే సభలో మరింత సాయం అందించే ప్రకటన ఏదైనా ఉంటుందని ఆశగా వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రధాన స్టేజ్లో కేవలం 14 మందికే చోటు కల్పించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం,
అదేవిధంగా మంత్రి నారాయణ, వీరితో పాటు మరికొంత కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారందరికీ కూడా ఆ స్టేజ్పై భాగస్వామ్యం కల్పించబోతున్నారు. దీంతో పాటు రైతులకు ప్రత్యేకంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక గ్యాలరీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం మీద 1:15 పాటు ఆ వేదిక వద్ద ప్రధాని ఉండబోతున్నారు. వివిధ కార్యక్రమాలకు ఆయన వర్చువల్గాను అదేవిధంగా నేరుగా కూడా శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. తరువాత ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం తిరిగి 5:15 హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుంటారు. ఆయనకు ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా స్వయంగా వెళ్లి సెండ్ ఆఫ్ ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.